ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మాకు తెలిసిన వారండి, భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారండి. వాళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడూ గొడవలు వస్తూనే ఉండేవి అనమాట. చీటికి మాటికి గొడవలు పడటం, మాట్లాడుకోకుండా ఉండటం ఇలా జరుగుతూ ఉంటుందండి. ఆమె అయితే పాపం చాలా విసుగు చెందుతుందనమాట. ఎందుకంటే భర్తే కాకుండా అత్తమామలు కూడా ఏదో ఒకటి తిడుతూ ఉంటారండి ఆమెని. ఆవిడకి మనశ్శాంతి అనేది లేదనమాట. ఒకసారి అయితే మన ఛానల్ చూశారంట, గురువుగారి యాడ్ చూశారంటండి. ఆవిడైతే ఒకసారి గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంట ఫ్రెండ్స్. గురువుగారు అయితే ఆమె సమస్యకు తగిన పరిష్కారం అయితే చెప్పారంటండి. ఆ పరిహారాలు చేసుకోవటం వలన ఇప్పుడైతే భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉంటున్నారంటండి నాకు చెప్పారు. కాబట్టి మీరు కూడా ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు 24 గంటల్లో చక్కగా పరిష్కారం చూపిస్తారండి. మీరు నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం చెప్పించుకొని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త గురువారం రోజున తప్పకుండా వింటావమ్మా. నా మీద నమ్మకంతోటి, భక్తితోటి నాకు ఎంతో ప్రీతికరమైన ఇటికి రాయిని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఇటుక రాయి తాకండి. మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు బాబా మాటలో తెలుసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము. మీరైతే బాబా గారిని స్మరిస్తూ బాబాగారు ఇటుకరాయి తాకండి. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నాకు ఇష్టమైన పనులు చేయటానికి నువ్వు చాలా ఉత్సాహాన్ని చూపిస్తావు. నువ్వు ఇటుకరాయి తాకుతావు అని కోరుకుంటావు అని నాకు తెలుసమ్మా. ఎందుకంటే నీకు ధైర్యం కూడా చాలా ఎక్కువ. నువ్వు జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్నావు, తోటి చాలా పోరాడావు. ఇప్పుడైతే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య చాలా పెద్ద సమస్య. నీ జీవితాన్నే మార్చేసిన చాలా పెద్ద సమస్యనైతే ఎదుర్కొంటున్నావమ్మా. నీ జీవితంలో ఆనందమైన, సంతోషమైన ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య వలనే నీ జీవితంలోకి రాబోతుంది. ఈ కఠినమైన సమస్యతోటి నువ్వు ఎక్కడ ఓడిపోతావేమోనని మనసులో చాలా బాధపడుతున్నావు కదమ్మా. నీ మనసులోని బాధంతా కూడా నాకు తెలుసమ్మా. నీ ఆలోచన కూడా నాకు అర్థమవుతుంది. అయితే తల్లి, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. శ్రద్ధగా విను. ఇంతకు ముందు నువ్వు ఎంత పెద్ద సమస్యలు ఎదుర్కొన్నావు, అయితే ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్య అంత పెద్దది కాదు అని గుర్తుపెట్టుకో తల్లి. నీకు ప్రతి విషయంలోనూ తోడుగా ఉన్నాను అని నమ్మావు. నీకు సహాయం చేశాను అని గుర్తుపెట్టుకున్నావు. మరి ఈరోజు ఎందుకు తల్లి ఇంత బలహీనంగా ఆలోచిస్తున్నావు? నీ మనసు బాధ పెట్టే ఆ విషయాలు నాకు తెలియదు అని నువ్వు ఎలా అనుకుంటున్నావమ్మా? ముఖ్యంగా నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్య నీ హృదయాన్ని పిండివేస్తుంది. నీ మనసులోని బాధని మరింతగా నువ్వు అనుభవిస్తున్నావు. ఎందుకంటే ఈ సమస్య నీ బిడ్డల జీవితంతో ముడిపడి ఉంది అని. తల్లి, కొద్ది రోజుల్లోనే నువ్వు నీ బిడ్డలు ఈ సమస్య నుండి బయటపడతారు. అతి కొద్ది రోజుల్లోనే నువ్వు ఈ సమస్య నుండి బయటపడటం కోసం నీకు ఏది అవసరమో అదే చేస్తాను. నీకు నాపైన పూర్తి నమ్మకం ఉంది అని నాకు తెలుసు. నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వమ్ము చెయ్యనమ్మా. నా బిడ్డల అవసరాలు నేను కాక మరెవరు చూసుకుంటారు? తల్లి, ఎప్పట్లాగే నువ్వు నాపైన నమ్మకాన్ని ఉంచమ్మా. నీకు మంచి జరగటం కోసం నువ్వు ఏది కోరుకుంటున్నావో దానిని నేనే నీకు ప్రసాదిస్తానమ్మా. నిన్ను కాపాడేందుకు సప్త సముద్రాల అవతల నుంచైనా సరే నేను నీతోనే ఉంటానమ్మా. బిడ్డ, ఒక్కసారి నువ్వు నన్ను గుర్తు చేసుకో అమ్మా. నీ అంతటి నువ్వు నా దగ్గరికి రాలేదు, నేనే నా దగ్గరికి రప్పించుకున్నాను తల్లి. మరి అలాంటప్పుడు నీ మంచి చెడులను, నువ్వు కోరుకున్న వాటిని నేను కాక మరెవరు అందిస్తారమ్మా? ఇంకొకటి ఏమిటి అంటే, నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య నీ నుండి దూరమై నువ్వు కోరుకున్నటువంటి ఆ శుభవార్తను అతి త్వరలోనే వింటావమ్మా. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య నుండి బయటపడతావు.
బిడ్డ, నువ్వు ఇటుకరాయి తాకినప్పుడే నీ సమస్య తీరిపోయినట్టేనమ్మా. ఎందుకంటే ఈ ఇటుకరాయి నాకు గురుతుల్యమైనది. అటువంటి ఇటుకరాయిని కోరుకున్నప్పుడు నాపై నీకు ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుందమ్మా. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్య వలన నీతో ఉన్నవారు, నీ చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను దూరంగా ఉంచారు. కానీ తల్లి, దీనికి నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా. నీ కుటుంబ సభ్యులు నిన్ను ఎంతో కాలం దూరంగా ఉంచలేరు. నీ సమస్య తొలగిపోయిన రోజున వాళ్ళంతట వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. నీ మంచితనాన్ని గురించి, నీ తెలివితేటల గురించి వారే ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు. కానీ ఆ రోజు నువ్వు పొంగిపోవద్దు. ఎందుకంటే నీ సమస్యలన్నీ తీరిపోయాయి అంటే దానికి కారణం నేనే కదమ్మా. మరి నువ్వు ప్రతి క్షణము కూడా నేను నీకు తోడుగా ఉన్నాను అని గుర్తు చేసుకుంటూ, నీ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో అని ఆలోచిస్తూ నాపై నమ్మకంతో ప్రయత్నించు. నీ సమస్య నుండి బయటపడేందుకు నేను నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను. నీ సమస్య ఏదైనప్పటికీ అది నా దగ్గరికి రానంత వరకే సమస్యగా ఉంటుంది. నా దగ్గరికి వచ్చిన తర్వాత అది నీకు సంతోషంగా ఉంటుందమ్మా. నీ జీవిత భాగస్వామి నీ నుంచి చాలా కాలంగా దూరంగా ఉంటున్నాడు కదా. నీ బిడ్డలు, నీ తల్లి తండ్రులు కూడా నీ నుంచి చాలా కాలం దూరంగా ఉంటున్నారు. ఇలా నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా సరే నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తానమ్మా. నీ సమస్య తీరేందుకు నువ్వు చేయవలసింది ఏమంత పెద్ద కష్టమేమీ కాదు తల్లి. భక్తి శ్రద్ధలతోటి 9 గురువారాలు గురుదర్శనం చేసుకో తల్లి. దత్తాత్రేయుని దర్శనం నీకు చాలా మంచి చేస్తుందమ్మా. సాయి మందిరాన్ని దర్శించి సాయి పాదాలను మనసులో తలుచుకుని నీ సమస్య తీరుతుంది అనే నమ్మకంతో ఉండు. తప్పకుండా నీ సమస్యకి మంచి పరిష్కారం లభిస్తుంది తల్లి. అలాగే గురువారం నాడు నా సన్నిధానానికి వచ్చినప్పుడు పసుపు రంగు పుష్పాలను సమర్పించు తల్లి. పసుపు రంగు గురువుకి ఎంతో ప్రీతికరమైనది. అవి నీ గురుదోషాలన్నీ తొలగించి సద్గురువు అనుగ్రహం నీకు లభించేలా చేస్తుంది. అలాగే తల్లి, 9 గురువారాల పాటు పసుపు రంగు ఒత్తులతోటి ఇంట్లో కానీ నా సన్నిధానంలో కానీ దీపారాధన చేయి తల్లి. నీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. నీ కుటుంబానికి ప్రశాంతత లభిస్తుంది. అలాగే నీకు సంతోషము లభిస్తుంది. సదాకాలం నీకు తోడుగా ఉంటానమ్మా. నా రక్షణ నీకు జీవితకాలం సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది తల్లి. బాబా ఇటుకరాయి తాకిన వారికి బాబాగారి ఇస్తున్న మాట. మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు అనుభవిస్తున్నా, ఎన్ని రకాలు బాధలు పడుతున్నా, ఎన్ని రకాల కష్టాలు పడుతున్నప్పటికీ మన సాయినాథుడి వద్ద మన సమస్యకి సమాధానం దొరకకుండా ఉండదు. మన సాయి తండ్రికి తెలియని రహస్యం లేదు ఫ్రెండ్స్. బాబా చెప్పలేని సమాధానం కూడా ఏదీ లేదు. సాయి తండ్రిని ఆశ్రయించిన తరువాత మనం చింతించవలసిన అవసరం కూడా లేదు. మన సమస్య ఏమిటో బాబాగారితో చెప్పుకున్నప్పుడు మన సమస్య ఏమిటో, మనం ఆ కష్టం నుండి ఎలా బయటపడాలో మనకి బాబాగారే స్వయంగా తెలియచేస్తారు. బాబాగారు ఎన్నో సందర్భాలలో ఎంతో మందికి తన దర్శనాన్ని అందించారు. వాళ్ళ కష్టాలను కూడా తీర్చారు. ఆ సాయి తండ్రి మీద అపారమైన నమ్మకము, విశ్వాసము తప్పకుండా ఉండాలండి. ఏ క్షణాన మన జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో, మనం కోరుకున్నది ఎలా పొందుతామో మనకి తెలియదు. కానీ సాయి తండ్రి మాత్రం ప్రతి క్షణము కూడా మనల్ని కనిపెట్టుకునే ఉంటారు. మన జీవితంలో గొప్ప మార్పులు కలిగేలా బాబాగారు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తారు. బాబాగారు చెప్పినట్టుగా చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ సమస్య తొలగిపోతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. నమ్మకంతో చేస్తే మంచి ఫలితం వస్తుంది. లేదని బాధపడుతూ కూర్చుంటే మన జీవితంలో ఎలాంటి మార్పు రాదు. బాబాగారి మీద నమ్మకంతో ప్రయత్నిస్తే మనం కోరుకున్నది ఖచ్చితంగా పొందుతాము అని అయితే మన బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియచేస్తున్నారండి. అలాగే బాబాగారిని ఇంట్లో పూజించడం వలన కానీ, ఆలయంలో పూజించడం వలన కానీ బాబా అనుగ్రహం కలుగుతుంది అని అయితే మన బాబాగారు చెబుతున్నారండి. సాయి తండ్రి దర్శనం మనకి లభించింది అంటే మన సమస్యకి పరిష్కారం లభించింది అని మనం తెలుసుకోవాలండి. కొంతమందికి బాబా పూజ చేసేటప్పుడు దర్శనం లభించవచ్చు. మరికొంతమందికి స్వప్నంలో దర్శనం కలుగుతుంది. మనం బాబాగారిని కోరుకోవాలండి. బాబా తండ్రి, మీ దర్శన భాగ్యం మాకు కలిగించండి. అలాగే మాకు ఉన్న ఈ సమస్యలని తొలగించండి అని మన బాబాగారిని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందండి. మనం సాయి తండ్రిని తప్ప ఇంక ఎవరిని అడగగలమండి. మన సాయి తండ్రి మన సమస్య తీర్చేందుకు తప్పకుండా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు.
ఒక్కసారి మనం మన బాబా గారిని నమ్మి బాబా పాదాలు పట్టుకున్న తర్వాత బాబా గారు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారు. బాబా మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు. మన జీవితం సంతోషంగా ఉండటం కోసం బాబా గారు నిరంతరం అనుగ్రహిస్తూనే ఉంటారు. మనం కోరుకున్నది పొందేలా నిరంతరం బాబా గారు మనతోనే ఉంటూ మన చేయి పట్టుకునే నడిపిస్తారు. అలాగే బాబా గారు మనతో చెప్పినట్లుగా చేస్తే ఏ సమస్య అయినా సరే తొలగిపోతుందండి. మరి మన బాబా గారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.